సో పుట్టినరోజులు ఆలోచన స్ఫురించి వాళ్ళు కాన్షియస్గా ఏదో ఒక అడుగు వేసిన రోజు పుట్టినరోజు అంటారు. ఒసామా ఫర్ ఎగ్జాంపుల్ బాంబులు పేల్చాలని ఆయన అనుకుంటే ఆయన వరకు ఆయన అంబిషన్స్ కాబట్టి కరెక్ట్, అప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన రోజు అది. కరెక్ట్. ఆయన పుట్టినందుకు మీరు ఏదైతే మీరు సాధించాలనుకున్నారో ఒకప్పుడు కాన్షియస్గా ఏదో ఒక ఏజ్లోనో ఏదో ఒక టైం పీరియడ్లోనో దాని అచీవ్మెంటు మీలో మీరు ఏం ఫీల్ అయ్యారో దాని సెలబ్రేషన్ దానికి మీనింగ్ ఉంటుంది. కేవలం మీరు పుట్టారు కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన దాంట్లో మీనింగ్ లేదు. దట్స్ వన్. లాస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బర్త్డేలు జరుపుతారు తల్లిదండ్రులు, బిడ్డ పుట్టి వాళ్ళకి సంతోషం కలిగిస్తాడు, సొసైటల్ రికగ్నిషన్ లేకపోతే వాట్ ఎవర్, చిన్న పిల్లాడిని ఎత్తుకుని ముద్దు చేసే ప్రేమని ఒలకపోసే ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాడు కాబట్టి అది ఓకేనా? అది ఓకే 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 కాదనేది ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద రైట్ పాయింట్. ఓకే అంటే వాట్ యు ఫీల్ అబౌట్? ఎందుకంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఆల్ దట్ కమ్స్ అండర్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇప్పుడు పిల్లల ఎపిసోడ్లో నేను చెప్పాను, మా పిల్లోడు వాడు 1 year అయిపోయింది, ఆయన ఐదర్ బతికి ఉంటే 1 year అవుతుంది, చస్తే అవ్వదు యూనో. కానీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీకు అకేషన్ ఉండాలి కాబట్టి ఫస్ట్ బర్త్డే లేకపోతే 3 నెలలు లేకపోతే నామకరణం ఇలాంటి రకరకాల ఈవెంట్స్ చేసుకుని యూ కీప్ ఆన్ ట్రయింగ్ టు ఆర్టిఫిషియలీ ఇండ్యూస్ దట్ వితౌట్ దట్ బేబీ అచీవింగ్ ఎనీథింగ్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు దోమ పిల్ల బర్త్డే చేసుకుంటుంది లేదు నాకు తెలియదు, పంది పిల్ల బర్త్డే చేసుకుంటుందా నాకు తెలియదు. అంటే అది జంతువు, మనం మనుషులు. కానీ ఎవెన్చువలీ మన మనుషులు ఒక సివిలైజేషన్లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ ద థింకర్స్ హు డోంట్ డూ థింగ్స్ లైక్ బర్త్డేస్. దానికి ఉన్న స్టేటస్ ఏంటి లేకపోతే వ్యాలిడిటీ ఏంటి, ఎంత కాన్షియస్గా ఉన్నది అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. కానీ చేసుకోకూడదు చేయాలి అని నేను చెప్పట్లేదు, దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి అంతే. యా యూ షుడ్ థింక్. ఇప్పుడు మీ వల్ల అంటే నేను పుట్టినంత అంత కనకారం చేశానా అని ఎవరైనా బర్త్డే చేసుకున్నాడు వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే సీరియస్గా ఆన్సర్ ఇచ్చుకుంటే వాళ్ళు చేసుకోరు. దే విల్ ఫీల్ స్టూపిడ్ అండ్ సిలీ అని బుర్ర ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఉండదు కాబట్టి దే విల్ స్టిల్ గో హెడ్. సో కొంచెం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే నిత్యం అంబిషన్, అచీవ్మెంట్, అవుట్ బీటింగ్ మై సెల్ఫ్, అవుట్ రీచింగ్ మై సెల్ఫ్ అని ఉంటే మరి ఉన్న ఒక్కరోజు కూడా హ్యాపీనెస్ లేకుండా. బట్ ఎనీవే యువర్ పాయింట్ ఇస్ టేకెన్. సో నేను సంతోషంగా ఉండి అందరి సంతోషం హరించాలన్నది నా కుతంత్రం అన్నమాట. ఈ కుతంత్రంలో మీకు కొంతవరకు మళ్ళీ యాజ్ యూజువల్ ఫలించారు. మీ అందరూ ఆలోచించుకుంటాం. బట్ సెప్టెంబర్ 6న హ్యాపీ బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. థ్యాంక్స్. అదే నేను చెప్పాను కదా, వినరు, అర్థం చేసుకోరు, ఎంత చెప్పినా ఎక్కడ వేసిన గొంగులి అక్కడే ఉంటుంది అది. సో బట్ యువర్ పాయింట్ ఇస్ టేకెన్ వర్మ గారు. పుట్టినరోజులు జరుపుకోవాల్సిన సందర్భం పుట్టినప్పుడు కాదు, ఆలోచన స్ఫురించి వాళ్ళ జీవితంలో ఏదో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు. సో దెబ్బతో ఇప్పుడు పాపం బర్త్డే పార్టీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వీక్ అందరూ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు మీ రామోయిజంని చూశాక అని ఆశిద్దాం. ఇది వాళ్ళ రామోయిజం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బర్త్డేస్ వస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే టు యూ.